నీ ఆశ నెరవేరాలి, మీ అమ్మ గెలవాలి. అప్పుడే నేను నీతో పాటు అడిగేయగలను. అందాక వెనకడిగేయొద్దు. ఆ ఆశ చచ్చిపోయింది. ఇప్పుడే చిగురించిన ఆశ అలా చచ్చిపోవడానికి వీల్లేదు. చూడు రఘురాం, అత్తయ్య నీ బాధ్యతని నాకు అప్పచెప్పింది. నువ్వనుకునే నీ వాళ్ళు నిన్ను అంగీకరించిన ఈ పరిస్థితిలో వెనక్కి తిరిగి వెళ్లడం నాకిష్టం లేదు. కనీసం మన మాట వినని వాళ్ల మూర్ఖత్వం మార్చందే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. రేయ్, వెళ్ళరా. వాళ్ళు వెళ్ళారో ఉన్నారో చూసిరా. బయటే నిలబడున్నారు గ్రాని. చూద్దాం ఎంతసేపు అలా నిలబడతారో చూద్దాం. మన ఉనికి తెలుసుకుంటున్నారు అంటే మనల్నట్టు లోపలికో ఇటు పూర్తిగా బయటకో పంపేదాకా వాళ్ళు నిద్రపోరు. తలుపంటూ తెరుచుకుంటే విషయాన్ని నేను తెలుస్తాను. మంగా, ఓసారి అసలు ఎందుకు వచ్చారో కనుక్కుందాం. అవసరం లేదు. ఆరాలు తీయడం మొదలు పెడితే కాకెమ్మ కబుర్లు బాగానే చెప్తారు. మీరు కరిగిపోయి మమ్మల్ని ఎరకాటంలో పెడతారు. ఏంటత్తయ్య ఇది? వదిలేరనుకుంటే మళ్ళీ దిగబడ్డారు. ఆ విషయం నీ మొగుణ్ణడగమే. అసలు దీనంతటికి కారణం వీడు, మీ మామగారు. వెళతానంటున్నారు, రిసెప్షన్ చేయండి అని నన్ను కోరావు కదా. ఇప్పుడు వాణ్ణి నిలది. ఆ తండ్రి కొడుకులే సాగనంపుతారు. ఏంటండి, ఏంటిదంతా? ఇంకా ఏం కావాలంటే వాళ్ళకి? వీళ్ళతో పాటే మేము ఇప్పుడే ఇంటికి వచ్చాం కదమ్మా, మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? పోనీ అడుగుదామంటే ఇది కుదరదు అంటుంది. ఇక వాణ్ణి నన్ను వాడికి ఏం ప్రయోజనం? పద. పదరాకు. రఘురామ్ రండి. సీత రండమ్మా, రండి.
ఎంత ధైర్యం మీకు? దొంగ తాళం చేతులు సిద్ధం చేసుకున్నారా? చూసావా గ్రాని, ఎంతకి తెగించారో? వీళ్ళు ఖచ్చితంగా దోపిడీ చేయడానికే వచ్చారు. చూడు, దొంగలు దోపిడీ అని వాగితే మర్యాదగా ఉండదు. ఏమిటే మర్యాద అని వాణ్ణి హెచ్చరిస్తున్నావు? దొంగ బుద్ధి లేకపోతే ఆ తాళం చెవి మీ దగ్గర ఎక్కడదే? తాళం వేయడానికి ఆ మనవడి దగ్గర తాళం చెవి ఎలా ఉందో, ఏ అధికారంతో తనని లోపలికి రాకుండా తాళం వేశాడో అదే అధికారంతో ఈ మనవడి దగ్గర కూడా తాళం చెవి ఉంది. ఆ హక్కుతోనే మూసిన తలుపులు తెరుచుకొని వచ్చాడు. దోపిడీ కోసం కాకపోతే ఎందుకు వచ్చారు? ఇంట్లో ఉండి ఇంతకాలం అతనేం దోచుకున్నాడో అదే దోచుకోవడానికి ఇతను ఇక్కడికి వచ్చాడు. వాడింట్లో వాడు దోచుకోవడం ఏమిటే? అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తనింట్లో తను దోచుకోవడానికి రావడం ఏంటి? మీరు సాకేత్కి ఏం దోచిపెట్టారో అదే రఘురామ్కి దోచిపెట్టండి అని చెప్పడానికి వచ్చాను. ఏమిటే ఏమిటే నువ్వు అనేది? అర్థం కాలేదా అమ్మమ్మ గారు? నాన్న కన్నా అంటూ ఒక్క మనవడికే పంచిన ప్రేమ తాను కోరుకుంటున్నాడు. ఏయ్, ప్రేమలు ఒకళ్ళడిగితే పంచేవి కాదే, మనసులో పుట్టాలి. మీ వారసత్వాన్ని పంచుకుని పుట్టినవాడే కదా, పంచడానికి మీకు అభ్యంతరం ఏంటి? గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చినట్టు వాడి తల్లి వల్లే కాలేదు. నువ్వు వచ్చి నన్ను అడుగుతావేమిటే? అవి వాడికి దక్కకుండా చేసింది వాడి తల్లే. వెళ్ళి దాన్ని అడుగు. ఆవిడే కోల్పోయిన వాటిని తిరిగి సొంతం చేసుకోమని మధ్యవర్తిగా నన్నిచ్చి పంపించింది. మధ్యవర్తిత్వం లేదు, రాయభారం లేదు. ముందు వెళ్ళండి అవతలకి. అయినా రిసెప్షన్ చేస్తే వెళ్ళిపోతామని సిగ్గు శరం లేకుండా ఏ మొహం పెట్టుకుని ప్రేమ దోమ అంటూ వచ్చారే? వెళతానంది మా అత్తయ్య గారు. మేం కాదు. మమ్మల్ని తీసుకెళ్తానని మీతో ఏం అనలేదే, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి రావడం ఏమిటి? అంతా మీ ఇష్టమేనా? నా అనకండి అమ్మమ్మ గారు, మన అనండి. ఎందుకంటే ఈ ఇంట్లో మీరొక్కరే ఉండడం లేదు. మీ కడుపును పుట్టిన వాళ్ళు, వాళ్ళ కడుపును పుట్టిన వాళ్ళు ఉంటున్నారు. ఈయన కూడా మామయ్య గారి కొడుకే. అందుకే ఉండడానికి ఆయన్ని కట్టుకున్న నేను వచ్చాం. వీళ్ళకంటే ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది, అధికారం ఉంది. అదే హక్కు అధికారం వీరికి ఉంది. దానికి 10 మందిలో మీరన్న మాట, రాసిచ్చిన ఈ కాగితపు రాత ఉంది. తాతయ్య గారు, ఇవి చదివి మేమిక్కడే ఉండే హక్కు అధికారం ఉన్నాయో లేవో చెప్పండి. అది తాతగారిలా కాదు, న్యాయమూర్తిగా. సీత, హ్యాట్స్ ఆఫ్. ఏం జడ్జి గారు, ఏం తీర్పిస్తున్నారు? వలపక్షం చూపించి తాత అనిపించుకుంటారా, నిష్పక్షపాతంగా తీర్పునిచ్చి జడ్జి అనిపించుకుంటారా?
ఏ పక్షము ఏ పక్షపాతము అవసరం లేదు. ఇది చదివాక అసలు తీర్పే అక్కర్లేదు. నీ రాతలోనే తీర్పుంది. మరొకరు వేరే చెప్పాల్సిన అవసరమేముంది? నేనే తీర్పు అందులో రాయలేదు. నా మనవడి బతుకు గురించి ఏడ్చి చావద్దని దిష్టి తీసేసిన భిక్ష మాత్రమే అందులో ఉంది. ఆ భిక్షలోనే హక్కు ఉంది. అది తిరిగి తీసుకుంటే నువ్వే భిక్ష వేసి మళ్ళీ నువ్వే కొంగు చాచి అడుక్కున్నట్టు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు నీ ఆస్తిలో భాగాలిచ్చావు. అంతేగా. అదే హక్కును చెబుతుంది, అధికారాలను ఇస్తుంది. ఈ ఇంట్లో నేనేం హక్కు ఇవ్వలేదు. తొందరపాటు ఇందులోనే కనిపిస్తుంది. అందులో తొందరపాటే ఉంది. ఇలా ఇవ్వండి. ఎంత దూరమైనా వరసుంది కదా. అందుకని బతుకు తెరువుకి తోడుగా ఆస్తి, ఇంకా ఇంకా ఆత్మాభిమానం అంటూ వాడికి అన్యాయం చేయొద్దు. తాతగారి పేరు ఉన్న ఆస్తి తండ్రికి, భార్యకి, కొడుక్కి, నాకు మొత్తం 6 భాగాలు చట్ట ప్రకారం చెందాల్సింది అందించాను. మంగ, ఇంటి ముందు మంగమ్మ నిలయం అని ఉండొచ్చు గాని ఈ ఇల్లు నా పేరు మీద ఉంది. ఆ విషయం ఇందులో లేదుగా. జడ్జిగా ఆ విషయం నాకు తెలిసిందేగా. చచ్చా, ఏం మనిషి మీరు? తీర్పు చెప్పవయ్యా అంటే తెంపులు తెచ్చి పెడుతున్నావా? అన్నం పెట్టమని నోరు తెరిస్తే ఆ నోట్లో మట్టి కొట్టినట్టుంది మీ వ్యవహారం. అసలు ఏ ఆస్తి రాయలేదు. ఎవరికి ఏ హక్కు లేదు. పొండే, ఎవరికి ఏ హక్కు లేదు. పొండే, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. మళ్ళీ మీరు తొందరపడ్డారమ్మమ్మ గారు. అవి కలర్ జిరాక్స్. ఒరిజినల్ నా దగ్గరే ఉన్నాయి. పైగా రిసెప్షన్ లో తీసిన కలర్ఫుల్ వీడియో కూడా ఉంది. ఏమిటి బెదిరిస్తున్నావా? కాదు, కాస్త చోటిస్తే సర్దుకొనుందాం అంటున్నాను. కుదరదు. కుదరదు అంటే మనం అందరం ఈ ఇంట్లో లేకుండా కోర్టుకెక్కి ఇంటికి తాళం వేయించే ప్రమాదం కూడా ఉంది మంగా. ఛ! మొండి చేతుల వాళ్ళకి అడుక్కు తినడం నేర్పడం అంటే ఇదే. భద్రా సాకేత్, మరి వీళ్ళ సంగతి ఏమిటి? ఆ విషయం తర్వాత నేను తేలుస్తాను. ముందు లోపలికి పదండి. తర్వాత ఏంటత్తయ్య తేల్చేది? ఆ తేల్చేదేదో ఇప్పుడు తేల్చండి. నేను నా బిడ్డ ఈ ఒడ్డో ఆ ఒడ్డో తేల్చుకుంటాం. నువ్వు వాక్కే. నీ బుద్ధి తక్కువతనమే ఇంత దాకా తెచ్చింది. పోతలకి. సాకేత్, ఈ గ్రాని మాటల మీద నీకు నమ్మకం ఉంటే ముందు లోపలికెళ్ళు. వాదించుకుంటూ కూర్చుంటే ఈ వెనకాల వచ్చిన కొమ్ములకి వత్తాసు పలికే పిచ్చి మనుషులు రెచ్చిపోతారు. ఎవరిని సంప్రదించాలో, ఎలా వీళ్ళకి బుద్ధి చెప్పాలో నాకు వదిలే. ఏమిటి ఇంకా లక్క పెడతలల్లే అలా నిలబడ్డారు? వెళ్ళండి లోపలికి. మీకే చెప్పేది. పదరా.
ఏంటి ఆ దరిద్ర ఫోటో ఇంట్లో తగిలించాలని చూస్తున్నావా? అది గోడకెక్కితే నీ చేతులు విరగ్గొడతా. నువ్వు కన్న తల్లిని దరిద్రం అనుకుంటే అందరూ నీలానే అనుకుంటారు అనుకుంటున్నావా? తల్లిని దైవంగా భావించేవాడిని నేను. నీలా దెయ్యంలా చూస్తూ మాట మాత్రం మాట్లాడకుండా అసహించుకొని పెరగలేదురా నేను. ఏయ్, అరవకు. అయినా గుండెల్లో ఉన్న ఈ దైవాన్ని గోడకు తగిలించినా తగిలించకపోయినా పర్వాలేదు. పైగా నీలాంటి రాక్షసులు తిరిగే చోట నా తల్లి పటం అస్సలు తగిలించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఏంట్రా వాగుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. అమ్మ పిలుపులని కమ్మదనం, అమ్మ ప్రేమ, అమ్మ త్యాగం తెలియకుండా పెరిగావు. అందుకే మా అమ్మ ఫోటో నేలకేసి కొట్టగలిగావు. అదొక అమ్మ, వీడొక కొడుకు. పళ్ళు రాలతాయి. ఏయ్, రఘురామ్, నా ఇంట్లో నా కొడుకు మీద చేయుతావా నువ్వు? వాడు మా అమ్మ గురించి ఏం మాట్లాడాడో తెలుసా పిన్ని? ఏంట్రా పిన్ని? ఎవర్రా నీకు పిన్ని? మా నాన్నని వదిలేసి వెళ్ళిందాని కొడుకువి, నీకు మా అమ్మ పిన్నా? మా అమ్మ వదిలేసి వెళ్ళాకే మా నాన్నని పెళ్లి చేసుకుంది కాబట్టి నాకు పిన్నయింది, నీకు తల్లయింది. గ్రాని అన్న పిలుపు తప్ప మరేం తెలియకుండా పెరిగినాడివి. నీకు మరో వరుస గురించి మరో పిలుపు గురించి ఏం తెలుసు? అదంతా ఎందుకు? అసలు మీ అమ్మనే అడుగు నన్నేమని పిలవమంటుందో. వద్దు రఘురామ్, నువ్వు నన్నే వరుస పెట్టి పిలవద్దు. ఎప్పుడో తెగిపోయిన సంబంధాలు గుర్తు చేస్తూ నన్ను ఇప్పుడు వెక్కిరించాల్సిన పని లేదు. నీకు మనసుంటే మా బ్రతికి ఇంత ప్రశాంతత ఇవ్వు. మా అమ్మ సంగతి మర్చిపో. ఆ తండ్రి కొడుగ్గా నేనే ముందు నీ కడుపును పుట్టుంటే ఇలాగే అడిగేదాని మా అమ్మ. మళ్ళీ అమ్మ అంట ఇడియట్. ఆవిడ స్థానానికి విలువిచ్చి అలా పిలిస్తే కూడా అర్థం చేసుకోలేని వాడివి నువ్వు ఈడియటివిరా. రఘురామ్, ఏంటి? ఏం జరిగింది? రాత్రి వీడి ఫోటో బయటికి విసిరేశాడుగా, ఆ గాజు ముక్కలు తీసి పారేస్తుంటే వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏంట్రా ఎందుకు ఇలా ప్రధానికి వాడి మీద ఒంటికాల మీద ఇస్తున్నావు? అస్తమానం ఇలా పోట్లాడి దిగితే సమస్యల పరిష్కారం అవుతుందిరా. మెడబట్టి బయట గెంటితే పరిష్కారం అదే అవుతుంది. అనాకాని వాళ్లతో మాటలు, చర్చలు, పరిష్కారాలు ఏమిటి? గంటవే, మెడబట్టి బయట గెంటు. నువ్వు నీ మనవడు వీళ్ళిద్దరిని మెడబట్టి బయట గంటండి. ఆ తర్వాత కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణాలు చేద్దాం. ఓ, ఒకవేళ కోర్టులో కేసు తేరేదాకా ఆస్తిని సీజ్ చేశారనుకో, బజార్లో ఉందామా? బజార్ను పడేది వాళ్ళు. మనకేం కర్మ? మనం మన గెస్ట్ హౌస్ లో ఉందాం. అది నా మనవడి పేరు మీద ఉంది. అక్కడ వీళ్ళ పప్పులేం ఉడకవు. పప్పులు ఉడకపోవచ్చు గాని 10 మందిలో పేరు ప్రతిష్టలు మాత్రం పోతాయి. నువ్వే పల్చనవుతావు. ఈ కమతానికి తాళం పడితే నీకు నామర్దా కాదా? అది నీ స్వేచ్ఛకి స్వతంత్రానికి భంగం కలిగించినట్టు కాదా? మీరు మీ ఇల్లు వదిలి ఇక్కడున్నారేమిటి అని నలుగురు అడిగితే నీకెలా ఉంటుంది? నన్నొచ్చి వివరాలు అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఓహో, సరే సరే, వెళ్ళండి మంగ, వెళ్ళండి. మీరు వెళితే ఈ మంగమ్మ నిలయం సీతానివాసంగా మారుతుంది. సీతానివాసంగా మారుతుంది. మతానికి తాళం పడితే నీకు నామర్దా కాదా? అది నీ స్వేచ్ఛకి స్వతంత్రానికి భంగం కలిగించినట్టు కాదా? మీరు మీ ఇల్లు వదిలి ఇక్కడున్నారేమిటి అని నలుగురు అడిగితే నీకెలా ఉంటుంది? నన్నొచ్చి వివరాలు అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఓహో, సరే సరే, వెళ్ళండి మంగ, వెళ్ళండి. మీరు వెళితే ఈ మంగమ్మ నిలయం సీతానివాసంగా మారుతుంది. సీతానివాసంగా మారుతుంది.
అయినా మంగా వాళ్ళు ఆస్తులు అధికారాల కోసం రాలేదు. ఇంతకాలం మొహమాచిన పిలుపులకి ప్రేమాభిమానాలకి అనేంత స్పష్టంగా చెబుతుంటే ఎందుకంత మొండితనం? 4 రోజులు సర్దుకుపోతే తృప్తిపడి వెళతారు కదా. 4 రోజులు కాదు కదా, ఈ జన్మంతా వాళ్ళు తల్లకిందులా తపస్సు చేసినా వాణ్ణి నా మనమడిగా దగ్గరకు తీసుకోవటం జరగని పని. అవి ఈయనకి దక్కేదాకా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. నీ వకల్తా ఆయన జడ్జిమెంట్లు ఏ ప్రేమలో మీకు అందించలేవు. ఈ వాదనలన్నీ అనవసరం మంగా. ఈ ఇల్లు మంగమ్మ నిలయంగా ఉండాలా, సీతా నివాసంగా ఉండాలా, అది తేల్చి చెప్పు. ఏంటి మావయ్య గారు వాళ్ళని సమర్థిస్తూ అత్తయ్య గారిని బెదిరిస్తున్నారా? సమర్థించటమో బెదిరించటమో సానుభూతి చూపించటమో కాదు లక్ష్మి. ఎందుకు మీరంతా వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళ ఆరాటంలోని నిజాయితీని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఏమిటి మీరు తెలుసుకున్న నిజం, మేము తెలుసుకోలేని నిజం? మీరేం అర్థం చేసుకున్నారు, మేమేం అర్థం చేసుకోలేదు. ఇంతకాలం వీడిని పెంచుకుంటూ ఒంటరి జీవితాన్ని గడిపిన శారద ఈ రోజు వీడిని వెంటేసుకుని వచ్చి ఇక్కడ వదిలి తనెందుకు వెళ్ళిపోయిందో అని ఇప్పుడైనా ఆలోచించవా? దాని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేంటి? నీ కోడలిగా కొంతకాలం బ్రతికి వెళ్ళింది కనుక, ఈ తరం వారసుని పెంచుతుంది కనుక. తనెందుకో భయపడింది. తన వాళ్ళ దగ్గర వీడిని వదిలి వెళ్ళాలనుకుంది. ఆ భయానికి కారణమేమై ఉంటుందని ఆలోచిస్తే నాకు భయంగానే ఉంది. ఏదో ప్రమాదం తనని వెంటాడుతుందనిపిస్తుంది. అంతా దొంగ నాటకం. కొడుక్కి ఆస్తి అంటగట్టాలన్న దురాశ. తప్పురా. అదే తన కోరికైతే తను ఈ గుమ్మంలోకి రావాల్సిన పనే లేదు. కోర్టు గుమ్మం ఎక్కితే చాలు, ఆమెకు చెందాల్సిన ఆస్తి ఆమె గుమ్మం దగ్గరికే చేరుతుంది. దొంగతనంతో ప్రేమ ఆపేక్షలు పొందలేరు. అందుకే రేపటి తన జీవితం మీద భయంతో వీడికి తన వాళ్ళ ప్రేమని అందించాలని వెళ్ళిందనే నా అభిప్రాయం. అవును తాతయ్య గారు, నా మనసు కూడా అలాగే అనిపిస్తుంది. నీకు నాకే కాదమ్మా, మానవత్వం ఉన్న ఏ మనిషికైనా అలాగే అనిపిస్తుంది. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చేయండి. వాళ్ళు ఈ ఇంట్లో ఉండటం, నా కొడుకు సుఖ సంతోషాలు హరించటం నేనేమాత్రం సహించను.